అందరికీ నమస్కారం. గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలపైన వాటికి సంబంధించి వెనుక ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఒక చిన్న వీడియో చేయాలని మిత్రుల సూచన మేరకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. వేంపల్లిలోని మా ఇంటిపైన కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసినటువంటి క్రమంలో కడప జిల్లా ఎస్పీ గారిని జర్నలిస్టు సంఘాల నేతల ద్వారా వెళ్ళి కలిసి సంఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఆ నేపథ్యంలో ఎస్పీ గారు సంబంధిత పోలీసు అధికారులకు సూచనలు చేశారు. 8వ తారీఖున నేను వేంపల్లి పట్టణంలో లేకపోయినా ఏదైతే నేను ఫిర్యాదు చేసిన వ్యక్తుల బంధువుల ద్వారా నాపైన ఒక ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అది కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. పోలీసుల విచారణలో ఎవరు కేసు పెట్టినటువంటి నేపథ్యమైనా నిజానిజాలు తెలుస్తాయి. అది పోలీసుల విచారణ అనంతరం బయటికి వస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది వ్యక్తులు మీడియా పరంగా, జర్నలిస్టు ఉద్యమ పరంగా నా ఎదుగుదలను చూసి ఓర్వలేక నా పైన విష ప్రచారం ప్రారంభించారు. దానికి సంబంధించి ఈరోజు నేటి దినపత్రిక సూర్యలో ఒక ఆర్టికల్ ప్రచురించారు. ఒక చిన్న వార్తను, భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిపై కేసు నమోదు. వేంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారన్నట్టు వరకు అది పత్రిక విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు ప్రచురించడం జరిగింది. అయితే గతంలో నా పైన ఫోక్సో చట్టం నమోదైంది అని ఒక వేంపల్లి మండలం ఒక గ్రామం పేరు మెన్షన్ చేస్తూ ఆ గ్రామానికి చెందినటువంటి అమ్మాయి నా పైన ఫోక్సో చట్టం నమోదైందని రాశారు. కనీసం ఆ వార్త రాసినటువంటి జర్నలిస్టుకి అడుగుతా ఉన్నా, ఫోక్సో చట్టం అంటే ఏంటి, అది నమోదైతే ఎలాంటి సెక్షన్స్ పెడతారు అన్నటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పత్రిక ఫీల్డ్లోకి మీరు ఎందుకు వచ్చారో అని ఒక జర్నలిస్టుగా నేను సిగ్గుపడతా ఉన్నా. దీనిపైన మీరు రాసినటువంటి వార్తకు వివరణ ఇవ్వాల్సింది ఉంటుంది. దీనిపైన నేను తీసుకోబోయే న్యాయపరమైన చర్యలకు మీరు సిద్ధంగా ఉండాలి. మీరు, మీ పత్రిక యాజమాన్యాలు, ఆ పత్రికలో పనిచేసేటటువంటి ఎడిటరు, అక్కడ నుంచి ఇక్కడ కడప జిల్లా ఎడిషన్ చూసేటటువంటి వాళ్ళందరూ సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. మరొక వైపు సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులలో కదలించే వార్త పేరుతో వేంపల్లికి చెందినటువంటి చిన్నదస్కీర్ రెడ్డి పోస్టులు పెడతా ఉన్నారు. దాంట్లో కూడా నా ఫోటోను వాడుతూ నా పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను పెడతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా నా యొక్క హక్కులకు భంగం కలిగించడమే. ఎందుకంటే ఎఫ్ఐఆర్ నమోదు మాత్రమే అయింది. దానికి సంబంధించి ఎలాంటి విచారణ ప్రారంభం కాలేదు. ఇంకా ఎలాంటి అభియోగాలు నా పైన కోర్టులో సబ్మిట్ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో నా యొక్క హక్కులను భంగం కలిగించేలాగా, నా పరువుకు భంగం కలిగించేలాగా వేంపల్లికి చెందినటువంటి చిన్నదస్కీర్ రెడ్డి పోస్టులు పెడతా ఉన్నారు. అతను ప్రస్తుతానికి ఎన్టీవీ అనేటటువంటి మీడియా సంస్థలో లేడు. ఎన్టీవీలో లేడు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, తను వేసే పోస్టులు ఆ సంస్థను రిపోర్టర్గా మీరు భావించవద్దన్న ఒకే ఉద్దేశంతో ఈ మాటను చెప్తా ఉన్నాను. తను ఎన్టీవీలో లేడు అన్నటువంటి విషయాన్ని నేను ఆ సంస్థలో పనిచేసే ఉన్నత స్థాయి ఉద్యోగుల ద్వారా కనుక్కొని ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను. తను గత కొద్ది రోజులుగా చిన్న పత్రికలకు సంబంధించినటువంటి క్లిప్పింగ్లు వేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పత్రికలలో ఆయన పనిచేస్తూ ఉండొచ్చేమో, కానీ ఆయన ఎన్టీవీలో అయితే లేడన్న విషయాన్ని కొంతమంది వ్యక్తుల ద్వారా కనుక్కున్నాను. అతను కూడా గతంలో ఎన్టీవీకి రాజీనామా చేసినట్లుగా ఇదే వాట్సాప్ గ్రూప్లలో గతంలో పోస్ట్ చేసి ఉన్నాడు. నేను ఏదైతే నా ఇంటి మీద దాడి చేసినటువంటి సంఘటన కావచ్చు, ఈరోజు సోషల్ మీడియాలో నా హక్కులకు భంగం కలిగేలాగా థర్డ్ పార్టీ తరపున ఎఫ్ఐఆర్ కాపీలు, నా పర్సనల్ ఫోటోలను షేర్ చేస్తున్న వారికి ఒకటే చెప్తా ఉన్నా, మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇంటికి కూడా అంతే దూరము. అయితే ప్రజాస్వామ్యం పైన
విపరీతమైనటువంటి గౌరవం ఉన్నటువంటి నేను, చదువుకున్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా జర్నలిస్టుగా ఉన్న విలువలను కాపాడాలన్న ఉద్దేశంతో నేను దాడులకు పాల్పడడం కానీ, సోషల్ మీడియాలో మీరు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నా కూడా సంస్కారంగా వ్యవహరిస్తూ న్యాయపరమైనటువంటి పోరాటం చేయడానికి మాత్రమే నేను ఉన్నానంటే చేత కాదు. న్యాయ వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ పైన గౌరవం ఉండడం వల్ల నేను ఆ దారిలోకి రావడం లేదు. మీరు నా పైన ఎంత విషప్రచారం చేసినా నేను ఉన్నటువంటి స్థాయికి మీరు ఎప్పటికీ చేరుకోలేరు. ఇది సత్యం. ఇది వేంపల్లిలో, పులివెందుల్లో, కడప జిల్లాలో ఎవరిని అడిగినా మీ స్థాయి ఏంటో, నా స్థాయి ఏంటో అందరూ చెప్తారు. 2004 నుంచి 2025 వరకు జర్నలిస్టుగా నా పాత్ర ఏంటి, జర్నలిస్టు సంఘం నేతగా నా పాత్ర ఏంటి అనేది కడప జిల్లాతో పాటు ఈ రాష్ట్రంలో ప్రజలకు చాలామందికి తెలుసు. మీరు చేసేటటువంటి తాటాకు చెప్పులకు, మీరు సోషల్ మీడియాలో పెట్టేటటువంటి అసత్య ప్రచారాలకు నేను భయపడేవాడిని కాదు. మీరు నన్ను అలాంటి వాటితో భయపెట్టలేరు. నా వార్తల వేడి గతంలో ఎలాగుందో అనుభవంతో పాటు మరింత పెరుగుతుంది తప్ప భయపడి నా వార్తల స్థాయిని తగ్గించుకోను. మీరు చేసేటటువంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టడానికి న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తా తప్ప ఇలా సోషల్ మీడియా వేదికగా మీ మీద కౌంటర్లకు ప్రతి కౌంటర్లు ఇచ్చుకుంటూ నా స్థాయిని తగ్గించుకోను. ఇది అందరూ ప్రజలకు గమనించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో విడుదల చేస్తూ ఉన్నాను. 2004 నుంచి మీడియా పరంగా జర్నలిస్టు యూనియన్ నేతగా నాకు మద్దతు ఇస్తున్నటువంటి జర్నలిస్టు సోదరులకు, రాజకీయ నాయకులకు, ఉద్యోగులకు, ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పటిలాగే జర్నలిస్టుగా నేను నా కర్తవ్యాన్ని మరింత దృఢంగా నిర్వహిస్తానని తెలియజేసుకుంటూ ఈ వీడియో ముగిస్తా ఉన్నా. నమస్తే.